హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇది నాకు థర్డ్ ఛానల్ అనమాట. ఈ ఛానల్ నేను స్టార్ట్ చేసి అయితే ఒక వారం అయితే అయింది. బట్ నేను అంటే ఏమీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయకుండా, సరే ఎలాగో ఒక 1 వీక్లో మేము మాలకొండకు వెళ్తున్నాం కదా అని వెయిట్ చేసి ఫస్ట్ వీడియో అయితే ఇలా ఈ టెంపుల్ వీడియోనే అప్లోడ్ చేశాను అనమాట. అంటే షార్ట్ కింద. ఇది అయితే లాంగ్ వీడియో. ఇది ఫస్ట్ వీడియో అంటే లాంగ్ వీడియో ఫస్ట్ది అనమాట. సరే ఎలాగో 2 ఛానల్స్ పోయాయి కదా, ఈ ఛానల్ అయినా జాగ్రత్తగా చేద్దామనేసి కొంచెం సెంటిమెంటల్గా ఆలోచించి ఒక 1 వీక్ అయితే వెయిట్ చేసి ఏ వీడియోస్ అప్లోడ్ చేయకుండా, సరే ఎలాగో స్వామివారి టెంపుల్కి వస్తున్నాం కదా, ఫస్ట్ స్వామివారితోనే వీడియో స్టార్ట్ చేద్దాం అనుకునేసి వెయిట్ చేశాను. చూద్దాం స్వామివారి ఆశీర్వాదాలు ఎలా ఉండబోతాయో. మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి ప్రకాశం డిస్టిక్లోని మాలకొండ అనే ఊరిలో ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఆ పైన కనిపించేది అమ్మవారి టెంపుల్. స్వామివారు అయితే కింద ఉంటారు. చూడవలసిన టెంపుల్. అంటే ఇది ఒక కొండలో ఆ రాయిని స్వామి ఎలా అయితే ఆ గుహలో వెలిసాడో అర్థం కాదనమాట. అంటే ఒక పెద్ద కొండలోనే ఒక చిన్న గుహలాగా అందులో స్వామి వెలిసారు. పైన అమ్మవారు, అంటే స్వామి ఒళ్ళో అమ్మవారు కూర్చొని ఉంటారనమాట పైన కొండ పైన. అసలు ఆ కొండ మీదకి వెళ్ళేదైతే ఒక పెద్ద బండరాయిని ఒక 2 పార్ట్లుగా చీల్చి మధ్యలో మెట్ల మార్గం ఏర్పాటైందనమాట. అది నిజంగా మనకి స్వామివారు ఉన్నారు అనడానికి నిదర్శనమేమో అనిపిస్తుంది. నేను చెప్తే కాదు, మీరు చివరి దాకా చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. ఒక రాయిని ఒక 2 భాగాలుగా చీలిస్తే ఎలా అవుతుందో దాని మధ్యలో నుంచి మెట్ల మార్గం అనమాట. మనకు చూడడానికి అనిపిస్తుంది లావుట్ వాళ్ళు పట్టరేమో అని. కానీ ఎంత లావుట్ వాళ్ళైనా అక్కడికి వెళ్తే పడతారనమాట. అంటే సరిపోతారు. చూడాల్సిన ప్లేస్ చూడండి ఫ్రెండ్స్, చివరి దాకా చూడండి. నేను అది కూడా వీడియో అయితే తీశాను. ఈ టెంపుల్ వచ్చేసి కేవలం శనివారం మాత్రమే గుడి తలుపులు తీస్తారు. ఇక్కడ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళంతా, అంటే ఉన్న మ్యారేజెస్ చేసుకోవాలన్నా కూడా మొక్కుబడి ఉన్నవాళ్ళు ఈ టెంపుల్లో మ్యారేజెస్ చేసుకుంటారు. మేము వెళ్ళిన రోజైతే దాదాపు 100 జంటలు ఉన్నాయి అనేసి అన్నారు. నేనైతే ఒక 5-6 జంటలను అయితే చూశాను. రాగానే మా వాళ్ళు వెంట్రుకలు ఇవ్వడానికి వెళ్ళారు. మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. అది ఫ్రీ. ఒకటైతే 100 రూపీస్ దర్శనం అనమాట. ఇంకొకటి మనకు కనపడుతున్నది లెఫ్ట్ సైడ్ ఉన్నదైతే ఉచిత దర్శనము. ఒక్క శనివారం మాత్రమే ఇది ఓపెన్ చేస్తారు కాబట్టి క్రౌడ్ అయితే బాగానే ఉంది. ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే పట్టింది. ఆ చిన్న బాబు చూడండి ఎలా ఏడుస్తున్నాడో. అక్కడ ఏం జరిగిందంటే కోతి వచ్చేసి కోతికి ఒక భక్తురాలైతే కొబ్బరి చిప్ప ఇచ్చిందనమాట. ఆ కొబ్బరి చిప్ప ఇచ్చిన తర్వాత ఆమె చెయ్యి ఎందుకో పైకి లేపింది. ఆ కోతికి ఏమనిపించిందంటే ఇది నా మీదకి చెయ్యి ఎత్తుతుందేమో అన్న ఉద్దేశంతో కొబ్బరి చిప్పని వదిలేసింది. అక్కడ అంతమంది ఉంటే ఆ కొబ్బరి చిప్ప వచ్చి ఆ బాబు మీదే పడింది. ఆ బాబుకి పైన గమనిస్తే కొంచెం బొప్పి కట్టింది. బాబు బాగా ఏడ్చాడనమాట. ఉరివి మంగళం మీద పడ్డం అంటే అదేనేమో అనిపించింది నాకైతే. అక్కడ అంతమంది ఉంటే ఆ బాబు మీదే పడాలా. ఇంకా కింద దర్శనం అయిపోయి మేమైతే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. నేను చెప్పాను కదా, ఇదే ఒక కొండ 2గా చీలితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు అనిపిస్తుంది లావుట్ వాళ్ళు పట్టరేమో అనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ వెళ్ళగలిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. నేను కింద మెట్లు కూడా క్లియర్గా తీసున్నాను. అక్కడంతా గోవింద 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 అంట భక్తులు అయితే ఎక్కుతున్నారు. నేను కూడా గోవింద గోవింద అంట ఎక్కాను. నాకైతే చాలా ఆయాసం అయితే వచ్చేసింది. నేను అలా పైకి ఎక్కాక కూడా వీడియో తీశాను. చూసారు కదా మెట్లు ఎలా కనపడుతున్నాయో సన్నగా. అంటే 1 by 1 వెళ్ళాలన్నమాట. ఆ కొద్ది ప్లేస్లో పైకి వెళ్తే మళ్ళీ కొంచెం వెడల్పుగా ఉంటుంది.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత లావుట్ వాళ్ళైనా పట్టొచ్చు అనమాట. మనకి చూస్తే ఎలా ఉంది, పట్టమేమో అనిపిస్తుంది కదా. మా వారు వస్తున్నారు, మా పాప కూడా వచ్చేస్తుంది, మా బాబు అందరు ఎక్కేశారు అనమాట. మా బాబు నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇది పైకి వస్తే అసలు పైన ఉంటుంది, చుట్టుపక్కల చూస్తే సీనరీ ఎంత బాగుంటుందో, పచ్చటి పొలాలు, చుట్టూ ఓపెన్ ప్లేస్ అనమాట. పైన ఈ పెద్ద బండరాయి మీద మళ్ళీ అమ్మవారి టెంపుల్, అంటే స్వామివారు కూడా ఉంటారు. స్వామివారికి ఎడం వైపు అమ్మవారు కూర్చొని ఉంటుంది అన్నమాట ఊళ్ళో. చూడండి ఎంత బాగుంటుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. ఆ కొండ మీదకి ఎక్కాక గాలి కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఒక్క 10 నిమిషాలు కూర్చున్నా మనం అక్కడ ఎక్కిన అలసట అన్నీ మర్చిపోతాము. అక్కడ ఈ చెట్టు వచ్చేసి అంత ముడుపులు కూడా కడుతుంటారనమాట పిల్లలు లేని వాళ్ళు. ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఒక రాయి మీద ఒకటి పేరుస్తారు, అంటే వాళ్ళకి ఆ సెంటిమెంటు. చాలామంది అక్కడ ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు, పెళ్ళి కావాలనుకున్న వాళ్ళు, పిల్లలు లేరనుకున్న వాళ్ళు, ప్రతి ఒక్కరూ మొక్కుకుంటే ఖచ్చితంగా జరుగుతుందనేది నమ్మకం అన్నమాట. చూసారు కదా చుట్టూ కొండలు అయితే ఎంత పచ్చగా ఎంత బాగున్నదో. అంత ఓపెన్ ప్లేస్ అన్నమాట, చాలా బాగుంటుంది, చూడదగ్గ టెంపుల్. వీలైతే ఒకసారి వెళ్ళండి ఫ్రెండ్స్. ఆల్రెడీ చెప్పాను అనుకుంటా, ఇది ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ప్రకాశం డిస్ట్రిక్ట్లోని మాలకొండ అనే ఊరు అన్నమాట. ఊరి పేరే మాలకొండ. మాలకొండలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మా ఇలవెల్పు మాలకొండలో లక్ష్మీ నరసింహస్వామి. సో మేమైతే ప్రతి సంవత్సరం అయితే వెళ్తాము. నేను ఇప్పటికి 15 టైమ్స్ అయితే వెళ్ళుంటాను, 15 or 14. ఇదిగోండి ముడుపులు కడుతున్నారు, చూసారు కదా. ఇది వచ్చేసి అమ్మవారి దర్శనం అయిపోయాక ఇంకొక వైపు దిగే మార్గం ఇంకొక వైపు ఉంటుందన్నమాట. ఎక్కేది ఒక దారి, దిగేదైతే ఇంకొక దారి. చూసారు కదా కొత్తగా పెళ్ళైన జంట, అలా ఎన్ని జంటలు ఉన్నాయో ఆ రోజైతే. దిగే ప్లేస్ అయితే చాలా వెడల్పుగా ఉంటుంది, అంత ఆయాసం కూడా అనిపించదు. ఎక్కేటప్పుడే కొంచెం బాగా ఆయాసం అయితే, నాకైతే ఆయాసం అయితే అనిపించింది, రొప్పుతూ ఎక్కాను. ఇప్పుడు అక్కడ కొత్తగా ఇలా స్టీల్వి మెట్లు కూడా అమర్చారు, ఇది వరకైతే లేదు. ఇప్పుడు కొత్తగా పెట్టారు అలా స్టీల్వి. అస్సలు నిజంగా ఎంత బాగుంటుందో. మీకు వీలైతే ఒకసారి అయితే వెళ్ళి రండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మాలకొండ నుంచి వచ్చేసాక దారిలో ఇది మొగిలిచెర్ల అనే ఊర్లో దత్తాత్రేయ స్వామి టెంపుల్ అన్నమాట. మేము ఎప్పుడు బస్సులో వెళ్తాం కాబట్టి ఇంకా మాకు ఎటు వెళ్ళే ఛాన్స్ ఉండదు, నేరుగా ఇంటికి రావడమే మాలకొండలో దర్శనం అయిపోయాక. బట్ ఈసారి వెహికల్లో వెళ్ళాం కాబట్టి మాకు ఆ దత్తాత్రేయ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళే అవకాశం అయితే దొరికింది. ఇలా అయితే మేము ఇంకా రిటర్న్ అయిపోయాము హ్యాపీగా. ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేసాము. జస్ట్ మా ఊరి నుంచి అయితే 1.5 hour పట్టింది, అదే బస్కి వెళ్తే 2.5 hour పడుతుంది. ఉంటాను, బాయ్.